హలో ఫుడీస్, ఈరోజైతే మీకోసం ఒక బెస్ట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. హెల్దీ రెసిపీ అండి. హెల్దీ రెసిపీ అంటే ఏంటనుకుంటున్నారా? పాలకూర అండి. పాలకూర లీఫీ గ్రీన్ కర్రీ అండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఈ వీడియో చూసే ముందర. ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూసుకుందాం. ఒక పెద్ద కళాయి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు అలా ఉంచుకున్న తర్వాతకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని మీకు కావాల్సి వస్తే ఎన్ని ఆనియన్స్ అయినా తీసుకోండి. ఒక 2 అంటే కర్రీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను కళాయిలో వేసుకున్నాను. కళాయిలో వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. పోపు దినుసులలో నేను ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపి అయితే నేను తయారు చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. అవే వేసుకున్నాను. ఇంకా విడిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కాకోకుండా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. తర్వాతకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నా. అండ్ నెక్స్ట్ పోపు దినుసులు అయితే వేసుకోండి. దాంట్లోనే నేను పచ్చెనగపప్పు, ఆవాలు సరిపడా, ఇంకా జీలకర్ర, మినపప్పు అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారుగా నేను చూపించిన క్వాంటిటీలో అయితే వేసుకున్నాను. మీకు సరిపడైతే వేసుకోండి. మీ కర్రీని బట్టి అయితే వేసుకోండి. నేను ఏం చెప్పినా మీ కర్రీని బట్టే వేసుకోండి. మాదైతే కొద్ది కర్రీ కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీ కర్రీని బట్టి మీరు వేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి కర్రీస్ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా. సో మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది. వారంలో ఒక 2 సార్లైనా ఆకుకూరలు తినడం వల్ల మనకి ఐరన్ అనేది పెరిగిద్ది కదా, చాలా మంచిది హెల్త్కి. సో మీరు మాత్రం తప్పకుండా మీ హెల్త్ బాగుండాలంటే తప్పకుండా ఇలాంటి లీఫీ వెజిటేబుల్ కర్రీస్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసేది చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అవి మంచిగా అన్నీ సమానంగా కుక్ అయిపోతాయి. అడుగంటుకుండా కూడా ఉంటుంది. అండ్ ముందుగా కడిగి పెట్టుకున్న మంచిగా సన్నగా తురుముకున్న పాలకూర ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసుకోండి. ఒక 2-3 సార్లు కడిగేసి పెట్టుకోండి పక్కన. అండ్ దీంట్లోనే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. సో నేనైతే సాల్ట్ కూడా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా, పాలకూరను కూడా దాంట్లో వేసుకోండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా ఆనియన్స్. సో ఇప్పుడైతే పాలకూరను కూడా వేసుకోండి. పాలకూరని వేసుకున్న తర్వాతకి మీరు దాన్ని కలపకుండా అలానే ఉంచేసి మూత పెట్టేస్తే అది మనం ఏం చేయకపోయినా కుక్ అయిపోద్ది. ఆకుకూరలు కదా, చాలా ఈజీగా అయితే కుక్ అయిపోద్ది. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, కొంచెం వడబడిన ఆకు అయితే దాంట్లో వాటర్ అనేది తక్కువ ఉంటుంది కదా. ఫ్రెష్ ఆకుకి ఆల్రెడీ వాటర్ అనేది ఆకుకి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి వాటర్ పోయిన అవసరం లేదు. దాంట్లో ఉంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయకుండా కళాయిలో వేసేసి కొద్దిగా మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేనైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. నేను ఏం చేయకుండానే అది మొత్తం ఉడికిపోయింది. దాంట్లో ఉంచి వాటర్ అయితే పైకి తేలేది. ఇప్పుడు కుక్ అయింది కదా, మొత్తం వాటర్ అనేది వచ్చేసి దాంట్లోనే కుక్ అయిపోయి అంటే ఇనికిపోయి మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, కారం, ఆల్రెడీ నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను కదా, దాంట్లోనే పసుపు, కారం, ఇంకా నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. దంచుకున్నాయి ఒక 2-3 అయితే వేసుకున్నాను వెల్లుల్లిపాయలు. ఇవన్నీ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడైతే నేను కారం అయితే వేసుకుంటున్నాను కదా, ఈ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పసుపు కూడా కొద్దిగా చిటికెడు మాత్రమే వేసుకున్నా.
ఇవన్నీ వేసుకొని మంచిగా గరిటెతో తిప్పుకోవాలి, మంచిగా వాటికి ఆకుకి మొత్తం పట్టేలా. ఇప్పుడు ఇక హై ఫ్లేమ్ అయితే అవసరం లేదు, ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా. హై ఫ్లేమ్ అవసరం లేకుండా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ పాటు ఏం లేకుండా కదపకుండా మంచిగా 5 మినిట్స్ పాటు మంచిగా సిమ్లో పెట్టేసి ఉడికిస్తే టేస్టీ పాలకూర అయితే రెడీ అయిపోద్ది. చాలా ఈజీ, చాలా బెస్ట్ రెసిపీ. మనం డైట్ చేసే వాళ్ళైతే ఇలా చేసుకుంటే సరిపోద్ది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మూత తీసి చూశాను, మొత్తం వాటర్ అయితే ఇనికిపోయింది. పెద్ద కొబ్బ ఉంటుంది కానీ మొత్తం వాటర్ అయితే మొత్తం ఇనికిపోయింది. సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయింది అనుకోండి. మీరైతే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉండే రెసిపీ మీరు ట్రై చేసి చూసి నా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా బెస్ట్ రెసిపీస్ అయితే మీకు వీడియో తీసి పెట్టాను.